జూనియర్ ఆర్టిస్ట్ నుండి స్టార్ హీరోగా ఎలా? అబ్బాయితో లిప్ లాక్, జీవితంలో పెళ్లి చేసుకోను, జాక్ సినిమా డైరెక్టర్ తో గొడవ. సిద్ధార్థ్ జొన్నలగడ్డ ఈ పేరు చెబితే తెలుస్తుందో లేదో కానీ డీజే టిల్లు అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన హీరో సిద్ధు జొన్నలగడ్డ అసలు పేరు సిద్ధార్థ్. తన నటన డైలాగ్ డిక్షన్ తో అభిమానులను సంపాదించుకున్న సిద్ధు చాలా కష్టపడి ఈ రోజు హీరో అయ్యాడు. మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన సిద్ధు ప్రస్తుతం స్టార్ హీరోగా పెద్ద బ్యానర్స్ లో సినిమాలు చేస్తున్నాడు. అయితే కాంట్రవర్సీలకు బాగా దగ్గరగా ఉంటాడు. ఆరెంజ్ సినిమాలో హీరోయిన్ ను ఇష్టపడే ఒక అబ్బాయిగా జస్ట్ కాసేపు కనిపించే పాత్రలో నటించిన సిద్ధుకి చిన్నతనం నుండే మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక తల్లి ఆకాశవాణిలో పనిచేయడం వల్ల అప్పుడప్పుడు స్టూడియోకి వెళ్లేవాడట. తల్లి ప్రోత్సాహంతో తబలా క్లాసెస్ తీసుకున్న సిద్ధు డాన్స్ బాగా చేయాలనే తపన ఉండేదట. అలా డాన్స్ ప్రాక్టీస్ కూడా చేసేవాడట. ఇక సిద్ధార్థ్ కి ఒక అన్న కూడా ఉన్నాడు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలను చేస్తూ మరోవైపు రైటర్ గా కూడా పనిచేశాడు. ఇక కొన్ని సినిమాల్లో నటించాక సొంత డైరెక్షన్ కథ నమ్ముకోవడం మేలని భావించి రైటర్ గా తాలే రాసుకుని సినిమా చేసిన సిద్ధు చివరికి డీజే టిల్లు సినిమాతో మంచి సక్సెస్ చూశాడు. అయితే అంతకు ముందు సిద్ధు పేరు ఇండస్ట్రీలో వినపడింది మాత్రం గుంటూరు టాకీస్ సినిమాతోనే. రష్మి హీరోయిన్ గా చేసిన ఈ సినిమాతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం జాక్ అనే సినిమా బొమ్మరిల్లు డైరెక్టర్ తో చేస్తున్న సిద్ధు గతంలో ఒక అబ్బాయితో లిప్ లాక్ ఫోటో బయటికి రావడంతో కాంట్రవర్సీలో ఇరుక్కున్నాడు. అయితే తనకు చిన్నప్పటి నుండి ఏది నచ్చితే అది చేయడం అలవాటైంది అంటూ చెప్పాడు. ఇక 37 ఏళ్ల సిద్ధు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావనే ప్రశ్నకు పెళ్లి చేసుకుంటే ఫ్రెండ్స్ తో తిరిగే ఫ్రీడమ్ పోతుంది, చేసుకోకుండా ఉండడమే బెటర్ అంటూ సమాధానం చెప్పాడు. రీసెంట్ గా జాక్ సినిమా విషయంలో కూడా డైరెక్టర్ భాస్కర్ తో విభేదాలు వచ్చినట్లు బయటకు వినిపించినా డైరెక్టర్ మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు. సిద్ధుతో ఎలాంటి సమస్య రాలేదు, నేనే కొన్ని సన్నివేశాలు సిద్ధుని డైరెక్షన్ చేయమని చెప్పాను, నేను ఎడిటింగ్ లో బిజీ అవ్వడం వల్ల అలా చేయాల్సి వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇలా రోజు కాంట్రవర్సీలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ తో సిద్ధు కెరియర్ మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా అట్లుంటది మనతోని అన్నట్లుగా ఉంది.